ఈ వీడియోలో మనం ఏపీ ఎడ్సెట్ 2024 సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాన్ని చూద్దాం. ఏపీ ఎడ్సెట్ 2024 ఏపీ ఎస్హెచ్ఏ సెట్స్ అని వస్తుంది. ఇది ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ వెబ్సైట్లో ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఎడ్సెట్ నోటిఫికేషన్ 16వ తారీఖు రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేవి మనకి 18 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వితౌట్ లేట్ ఫీజు తోటి 15 మేకి, 1000 రూపీస్ లేట్ ఫీజు తోటి 19వ తారీఖు వరకు, 2000 లేట్ ఫీజు తోటి 21వ తారీఖు వరకు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి 22 నుంచి 25 మే వరకు చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ హాల్ టికెట్స్ 30 తారీఖు మే 30 తారీఖున. మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే 8వ తారీఖు జరుగుతుంది, జూన్ 8వ తారీఖు. కీ సంబంధించి ఇవన్నీ జరుగుతుంటాయి. తర్వాత ఈ యొక్క నోటిఫికేషను చూద్దాం. మంచి విషయాలన్నింటినీ చెక్ చేసుకునే ముందు ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం. బుక్లెట్లు ఎడ్సెట్ ఈ హెడ్సెట్లో మన రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకి 450, బీసీలకి 500, 650 రూపాయలు ఓసీలకి, అంటే అప్లికేషన్ ఫీజు. ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ అన్నీ చూడండి. ఇక్కడ మనం చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్స్కి సంబంధించిన విషయాలు చూద్దాం. ఇక్కడ మనం అసలు ఈ నోటిఫికేషను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇందులో మనకి ఈ అడ్మిషన్స్ ఇంటూ బీఎడ్ రెగ్యులర్ కోర్స్ అండ్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్, ఈ 2 కోర్సులకు గాను 2024 నోటిఫికేషన్ ఎడ్సెట్ నోటిఫికేషన్ పడింది. ఇందులో చూసినట్లయితే ఎలిజిబిలిటీ చూడండి. ఎలిజిబిలిటీకి సంబంధించిన విషయాలు చూద్దాం. లోకల్, నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో అప్లయింగ్ ఆర్ పాస్డ్, అపియరింగ్ అండ్ పాస్డ్ అని అంటే ఆల్రెడీ డిగ్రీ ఫైనల్ సెమ్ చదువుతున్న వాళ్ళు కూడా రాయవచ్చు. అది BA, BSc హోమ్ సైన్స్, BA, OL అంటే ఓరియంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్, బీకామ్, BCA, BBM, BE, బీటెక్ వీళ్ళంతా అప్లై చేయవచ్చు. నెక్స్ట్ తర్వాత పోతే బీ కాలంలో మినిమం 50% మార్క్స్ సెక్యూర్డ్ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ, BA, BSc, బీకామ్, హోమ్ సైన్స్, BA ఓరియంటల్ లాంగ్వేజ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా ఉండాలి. ఇంటిగ్రేటెడ్ కోర్స్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉన్నాయి కదా, ఇంటిగ్రేటెడ్ కోర్స్ వాళ్ళు కూడా చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే SC, ST, BC, ABCDE ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి వచ్చేసరికి 40% మాత్రమే. ఇది అన్ని నోటిఫికేషన్లో ఉన్న విధంగానే ఉంటుంది, చెక్ చేసుకోవాలి. ఇక్కడ బీటెక్, BE వాళ్ళకి మాత్రం 55% ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ సంబంధించిన వాళ్ళు 55% ఉండాలంట. అయితే ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ కోర్స్ ఇన్ మ్యాథ్స్ మెథడాలజీకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అన్న వాళ్ళు మ్యాథ్స్ మెథడాలజీకి మాత్రమే ఉంటుందని ఇచ్చారు. తర్వాత పోతే ఇక్కడ జూలై నాటికి, అంటే జూలై 2020 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి. నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్. నెక్స్ట్ తర్వాత పోతే చూసినట్లయితే ఎగ్జామ్ స్కీమ్ చూడండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది, 2 hours. ఫస్ట్ పార్ట్ A, పార్ట్ B అనేది అందరికి కామన్గా ఉంటుంది. అంటే పార్ట్ A, పార్ట్ B వచ్చేసరికి 50 మార్కులు కామన్గా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్ పార్ట్ Bలో ఉంటుంది. ఈ పార్ట్ C వచ్చేసరికి పార్ట్ Cలో 100 మార్క్స్ ఉంటుంది. మీరు ఏ యొక్క మెథడాలజీ తీసుకోవాలనుకుంటున్నారో ఆ మెథడాలజీకి సంబంధించిన మెయిన్ మెథడాలజీ 5 ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, ఇవి మెయిన్ మెథడాలజీస్. తర్వాత సెకండ్ మెథడాలజీ కింద ఆప్షనల్గా మీరు తీసుకోవచ్చు. ఇందులో 100 మార్కులకు సంబంధించింది పార్ట్ C ఉంటుంది. ఇక్కడ అదే చెప్పాడు, పార్ట్ A, పార్ట్ B అని అందరు కామన్గా ఉంటుందని.
తర్వాత ఈ మెథడాలజీకి సంబంధించి మనకు క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ వాళ్ళు వచ్చేసరికి BA BSc విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్ అంటే 3 సబ్జెక్టులో ఒకటి అయి ఉండాలి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్న గ్రూప్ సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. ఆర్ లేకపోతే BCA ఇంటర్మీడియట్ లెవెల్లో BCA చేసిన వాళ్ళకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటే సరిపోద్ది. బీటెక్ వాళ్ళు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండాలి. బీటెక్ చదివే వాళ్ళు జనరల్గా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ సైన్స్ సంబంధించినవి కూడా సేమ్ అంతే. BSc క్యాండిడేట్స్ వీళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి కంపల్సరీగా. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి. కొంతమంది ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. తర్వాత అలైడ్ మెటీరియల్ సైన్సెస్ ఇలా ఉన్నవాళ్ళు ఈ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. బీటెక్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఈ ఫిజిక్స్ ఎలిజిబిలిటీ అవుతారు. చూడండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ BScలో కంపల్సరీగా ఉండాలి. ఆర్ అని పెట్టలేదు, అండ్ అని పెట్టాడు కాబట్టి కంపల్సరీగా ఉండాలి. అండ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత బయాలజికల్ సైన్స్ వాళ్ళు BSc తెలుసు కదా, BScగా ఉంటుంది. BSc BZC అని ఉంటుంది కదా, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. తర్వాత హోమ్ సైన్స్ అయితే ఇందులోనే బాటనీ అండ్ జువాలజీ ఉండాలి. బాటనీ ఉండాలి కంపల్సరీగా, జువాలజీ ఉండాలి. లేకపోతే BCA లెవెల్లో అంటే ఈ కోర్సులో ఇంటర్మీడియట్ లెవెల్లో బయాలజికల్ సైన్స్ ఉంటే సరిపోతుంది. సోషల్ స్టడీస్ BA ఓరియంటల్ లాంగ్వేజ్ వాళ్ళైనా, BCom వాళ్ళైనా, BBM వాళ్ళైనా, BCA వాళ్ళైనా వీళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంగ్లీష్ సంబంధించి చూస్తే BA స్పెషల్ ఇంగ్లీష్ అని ఉంటుంది, లేకపోతే MA ఇంగ్లీష్ చేసి ఉండొచ్చు. ఇది కోర్సు సబ్జెక్ట్ సంబంధించినవి. తర్వాత పోతే ఈ మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ మెథడాలజీలో ఇంగ్లీష్ ఉండదు, ఓన్లీ తెలుగే ఉంటుంది. ఉర్దూ వాళ్ళకి ఉర్దూ ఉంటుంది, ఉర్దూ తీసుకున్న వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే పార్ట్ A, పార్ట్ B అండ్ పార్ట్ Cకి సంబంధించి 150 మార్కులు ఉంటే ఈ 150లో 25% అంటే 25% అంటే పావుభాగం అంటే కంపల్సరీగా 37 మార్కులు వచ్చి ఉండాలి. 37.5 వస్తుంది. 37కి కంపల్సరీగా ఉండాలి. ఎవరు ఎక్సెప్ట్ SC ST వాళ్ళకి నో క్వాలిఫైయింగ్ మార్క్స్. మిగిలిన వాళ్ళందరికీ 37% మార్కులు వచ్చి ఉండాలి. దాంతోపాటుగానే ఇక్కడ దేర్ విల్ బీ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఉమెన్ ఇన్ ఫిజికల్ సైన్స్ అనేది మ్యాథమెటిక్స్ మెథడాలజీ వాళ్ళకి ఉమెన్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది లేదు, గమనించాలి. ఇక్కడ ర్యాంకింగ్ చూసినట్లయితే పార్ట్ A, పార్ట్ Bతో పార్ట్ C ఉంటుంది కదా, పార్ట్ C ఫస్ట్ చూసుకుంటారు. పార్ట్ C ఫస్ట్ చూస్తారు. అందులో ఎన్ని మార్కులు ఎక్కువ వస్తే అన్ని. ర్యాంకింగ్ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరికి ఒకే ర్యాంకింగ్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ Cలో ఎక్కువ మార్కులు వస్తే అది, తర్వాత నెక్స్ట్ చూసేది పార్ట్ A చూస్తారు. పార్ట్ Aలో ఎక్కువ మార్కులు వస్తే అది చూస్తారు. ఇది కొంతమందికి సేమ్ మనకి ఇన్ని వచ్చినాయి అని కొన్ని ర్యాంకింగ్లో కొంతమంది అపోహలు ఉంటాయి, అపోహలకు చూసుకోండి. తర్వాత లోకల్ ఏరియా సంబంధించి ఈ రిజర్వేషన్కి సంబంధించి కూడా చూడాలి. అడ్మిషన్ టైంలో 85% సీట్స్ ఎవరికి ఇస్తారంటే లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. 15% వచ్చేసరికి నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఓపెన్ టు ఆల్ సంబంధించిన వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, SV యూనివర్సిటీ సంబంధించినవి లోకల్ ఏరియా కింద ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన లోకల్ ఏరియాలు అన్నీ ఇచ్చారు. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా కింద రాసుకోవాలి. 15% వచ్చేసరికి నాన్ లోకల్ ఏరియా కింద ఇస్తారు. తర్వాత అది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఇలా ఈ నోటిఫికేషన్ అనేది మనకి డీటెయిల్ చదువుకోవడానికి డిస్క్రిప్షన్లో అందుబాటులో దొరుకుతుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత సంబంధించిన సిలబస్ జనరల్ ఇంగ్లీష్ పార్ట్ A అనేది ఇందాక మనం మెయిన్ అని చెప్పాం కదా. రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్స్, స్పెల్లింగ్స్, వొకాబులరీ, సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇవి చాలా మెయిన్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ వీటికి సంబంధించి నేను త్వరలో ఒక వీడియో చేస్తాను. ఇందులో మార్కులు చాలా
ప్రామాణికం, ఎందుకంటే గ్రూప్ సబ్జెక్ట్స్లో అందరికి వస్తుంది, కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత పోతే టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి చూడండి. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే బీఎడ్ చేసిన వాళ్ళకి ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ ఈజీ. బీఈడీలో చేయాలనుకున్న వాళ్ళకి యాప్టిట్యూడ్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని కూడా మీకు వీడియో అందుబాటులో ఉంచుతాను. తర్వాత మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే చూసినట్లయితే జనరల్ సైన్స్ ఇలా 25 మార్క్స్కి ఒక ఎగ్జాంపుల్కి ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్, జనరల్ యాప్టిట్యూడ్ సంబంధించి ఎలా ఉంటుందో, మ్యాథమెటిక్స్ సంబంధించింది ఎలా ఉంటుందో అన్ని వీటన్నిటికి సంబంధించింది అన్నిటిని నేను డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంచుతాను. పీడిఎఫ్ అనేది ఈ పీడిఎఫ్ని చూసి చక్కగా అర్థం చేసుకొని చూసుకోవచ్చు. తర్వాత ఇందాక మనం చూసినట్లయితే ఫిజికల్ సైన్స్, అలైడ్ సబ్జెక్ట్స్ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఈ పార్ట్స్ ఉన్నాయి. ఇవి మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చూడొచ్చు. తర్వాత వీడియోలో ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలనేది మనం అందుబాటులో ఉంటుంది.